హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నీట్ పీజీ 2024 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 అలాట్మెంట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో రౌండ్ 1 అలాట్మెంట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, మీకు సీట్ వచ్చిందా రాలేదా అని ఎలా తెలుస్తుంది, ఒకవేళ సీట్ వస్తే రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో ఏమేం బాండ్స్ కావాలి, ఫీజు ఎలా పే చేయాలి, బ్యాంక్ గ్యారంటీ మ్యాండేటరీనా, ఇవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనకు టైం లేదు, దీంతో పాటు కన్వర్ కోటాకు సంబంధించిన రౌండ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వీడియో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. సో మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, సార్ కన్వర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటా నుంచి కన్వర్ కోటా, సో ఎలా స్లైడ్ అవ్వచ్చు అనే దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో అది మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో ఇక ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ అఫీషియల్ మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా టెక్స్ట్ మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. సో మనకు రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది 10th వరకు ఇచ్చారు, ఓకేనా. ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 10th వరకు ఇచ్చారు. ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీరు అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సో మీరు రిపోర్ట్ చేయలేదా, మీరు ఇంకా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయితే అవ్వరు, ఓకే. సో ఇప్పుడు మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో, సార్ మెసేజ్ రాలేదో, ఒకవేళ మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి, సార్ మాకు సీట్ వచ్చిందో అలా చెక్ చేసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి రండి. మీరు ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ వెబ్సైట్లోకి వస్తే మీకు ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ రౌండ్ 1 అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు పే యూజింగ్ డెబిట్ కార్డ్ అని వస్తుంది, అయినా పర్లేదు ఇక్కడ కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వండి, నీ రూల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒకవేళ మీకు కనుక సీట్ అనేది అలాట్ అవుతే సో పేమెంట్లోకి వెళ్తుంది, ఓకేనా, పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. ఒకవేళ మీకు సీట్ రాలేకపోతే నాట్ అడ్మిటెడ్ ఇంటూ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ బ్రాంచ్ అని పాపప్ అనేది వస్తుంది. అలా వచ్చిందంటే మీకు సీట్ అలాట్ అవ్వనట్టు. అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అండ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత సార్ నేను రిపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నాను అంటే ఇంకా సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. సీట్ వచ్చింది, రౌండ్ 1 సీట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 100% రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తేనే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఓకేనా. ఎవరికైతే సీట్ వచ్చిందో 10th జనవరి లోపు మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రిపోర్ట్ చేసే ముందు సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ యొక్క అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు బి కేటగిరీ అయితే ఒక ఫీజు, సి కేటగిరీ అయితే ఒక ఫీజు, అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ కోటా అయితే సేమ్ ఆ ఫీజు అయితే మీరు పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది 1 టైం పేమెంట్. సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ అయినా కూడా మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ దాంతోపాటు లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ ప్రింట్ అండ్ వెరిఫికేషన్ ప్రింట్ ఉంటుంది, ఇవి 2 డౌన్లోడ్ చేసుకోండి. ఈ వెరిఫికేషన్ ప్రింట్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేశారు కదా, సో దీన్ని పీవీఆర్ ఫామ్ అంటారు, ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ అంటారు. ఇది మ్యాండేటరీగా ఉండాలి. సో దీంతో పాటు మీకు ఏ కాలేజీలో వచ్చింది, క్లినికల్ వచ్చిందా, ప్రీ క్లినికల్, పారాక్లినికల్, ఫస్ట్ ఎక్కడ వచ్చింది అండ్ దాని ఫేస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో వచ్చింది అనుకోండి. సో కామినేనికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళండి, ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడ మీకు చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ఫీ ఏంటి, ఓకేనా, ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అని క్లారిటీగా ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ చేస్తే మీ యొక్క ఎంబీబీఎస్ డిగ్రీ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, దాంతోపాటు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, మైనారిటీ అయితే మైనారిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్. సో ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి, 2 సెట్ ఆఫ్ జిరాక్సెస్ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అలాట్మెంట్ లెటర్, అప్లికేషన్ ప్రింట్, నీట్ ర్యాంక్ కార్డు, నీట్ హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. సో వీటితో పాటు ఓకేనా ఫీ, ఒక పర్టికులర్ కాలేజ్లో మీకు ఫీ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కామినేనిలో ఒక ఫీజు ఉంటుంది, అపోలోలో ఒక ఫీజు ఉంటుంది, మహావీర్లో ఒక ఫీజు ఉంటుంది. ఆ ఫీ అనేది జియో నెంబర్ 107 ప్రకారం ఎంత ఫీ ఉందో ఆ ఫీ అనేది డీడీ ఫార్మాట్లో తీయాలి, ఓకేనా, డీడీలో తీయాలి. ఆ డీడీ అనేది మీకు కాలేజ్కి సంబంధించి డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి పేరు మీద తీయాలనేది చెక్ లిస్ట్లో ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీరు డీడీ తీసుకొని 10th జనవరి లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికెట్స్ రెడీ, దాంతోపాటు అలాట్మెంట్ లెటర్ రెడీ, సో ఫీజు రెడీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బాండ్స్, ఓకేనా. సో ఈ బాండ్స్ ఏంటంటే ఒకటి డిస్కంటిన్యూషన్ బాండ్ 50 lakhs ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఒకసారి సర్వీస్ బాండ్ 20 lakhs ఉంటుంది, సర్వీస్ చేయాలి 20 lakhs బాండ్ అనేది ఉంటుంది. థర్డ్ బాండ్ వచ్చేసరికి మీకు ఇక్కడ సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసరికి సీట్ బ్లాకింగ్ బాండ్ ఉంటుంది. ఇది ఓన్లీ మేనేజ్మెంట్ కోటా, ఇది మెయిన్లీ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ 4 బాండ్స్ అనేది తీసుకోవాలి.
ఈ 4 బాండ్స్తో పాటు యాంటీ ర్యాగింగ్ బాండ్ అనేది ఉంటుంది. యాంటీ ర్యాంకింగ్ బాండ్ అనేది కాలేజ్ టు కాలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. కాలేజ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా బ్యాంక్ గ్యారంటీ అనేది మ్యాండేటరీనా? బ్యాంక్ గ్యారంటీ అనేది ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మ్యాండేటరీ అయితే కాదు, ఓకేనా? సో మీరు జాయిన్ అయిన 1 month తర్వాత కూడా బ్యాంక్ గ్యారంటీ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏదైతే 23 lakhs ఫీజు ఉందో బీకేట్లో, ఈ ఫీ పే చేయాలి. బ్యాంక్ గ్యారంటీ అంటే సెకండ్ ఇయర్కు సంబంధించిన 23 lakhs అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసి బ్యాంక్ గ్యారంటీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఇది 1 month తర్వాత కూడా ఇవ్వచ్చు. మీరు రిపోర్టింగ్ టైంలో మిమ్మల్ని ఒకవేళ అడిగితే సో అప్పుడు ఒక లెటర్ రాసి ఇవ్వండి. సో నేను కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 month టైంలో మీకు ఇది సబ్మిట్ చేస్తాను అని, ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు కన్నర్ కోటా నుంచి ఒకవేళ రౌండ్ 1 నుంచి మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1కి వచ్చి రిపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ రిజైన్ చేశారంటే ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత కన్నర్ కోటా రౌండ్ 2కి మాత్రం మళ్ళీ ఎలిజిబిలిటీ అనేది ఉండదు, ఓకేనా? ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది, కన్నర్ కోటా రౌండ్ 2 నోటిఫికేషన్ వచ్చింది ఫాస్ట్గానే, కానీ మీరు ఇక్కడ రిజైన్ చేశారు అని అంటే సో ఇక్కడ మీకు సీట్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. సారీ, ఇక్కడ రిపోర్ట్ చేశారంటే ఇక్కడికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో జాగ్రత్తగా చూసుకొని సో మీరు కౌన్సిలింగ్లో రిపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.